అయినవిల్లి అల్లవరం మండలంలో పురాతన మండువా ఇల్లులను సందర్శించిన జిల్లా కలెక్టర్. సంస్కృతి సాంప్రదాయాలకు వారసత్వ సంపదలను కాపాడుకోవాలి అంటూ జిల్లా కలెక్టర్ హోమ్ స్టే విధానం పర్యాటక రంగంలో స్థానిక ప్రజల జీవన శైలిని, ఆచారాలను, సంప్రదాయాలను, వంటకాలను, సాంస్కృతిక వారసత్వాన్ని పర్యాటకులకు ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక మండల పరిధిలో గూడాల గ్రామంలో పొల్లేటి సాయి మండువా ఇల్లు, ముక్తేశ్వరం నందు వి దొరబాబుకు చెందిన అయినవిల్లి కోనసీమ విల్లా రిసార్ట్స్ పురాతన మండువా లోగిళ్లను ఆయన సందర్శించి హోమ్ స్టే కొరకై అనువైన సనాతన వసతులు ఉన్నది లేనిది పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోమ్ స్టే విధానాన్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ఆ దిశగా జిల్లాల్లో ఉన్న పురాతన సాంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే మండువా లోగిళ్లను గుర్తించడం జరుగుతుందన్నారు. పర్యాటకులకు పూర్వపు సాంస్కృతిక సంప్రదాయ అనుభూతి అందించేందుకు హోమ్ స్టేలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయన్నారు. హోమ్ స్టే ద్వారా స్థానిక ఆదాయ వృద్ధికి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. హోటళ్లకు ప్రత్యామ్నాయంగా హోమ్ స్టేలో తక్కువ ఖర్చుతో ఉంటూ ఆతిథ్యం హోమ్ స్టే బుకింగ్ కోసం ఆన్లైన్ ప్లాట్ఫాములు పర్యాటకులకు ప్రభుత్వం కల్పించనుందన్నారు. సాంస్కృతిక వారసత్వం పరిరక్షణలో హోమ్ స్టే విధానం ఉపకరిస్తుందన్నారు. వీటిలో పర్యాటకుల సంతృప్తి కోసం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, వంటకాలు, ఆచారాలు తెలియడంతో పాటుగా భవిష్యత్తులో హోమ్ స్టే విస్తరణలో భాగంగా పర్యాటక రంగంలో పరిశ్రమ హోదా రానుందన్నారు. పర్యాటకులకు నేరుగా ఇంటి వాతావరణంలో సాంప్రదాయ అనుభవం, హోమ్ స్టే సేవలతో పర్యాటకులు పూర్వపు వారసత్వ, సంస్కృతి, సంప్రదాయ అనుభూతిని పొందవచ్చునన్నారు. హోమ్ స్టేల ద్వారా పరిమిత బడ్జెట్ లో పర్యాటకులు స్థానిక కుటుంబ భావాన్ని అనుభూతి చెందగలరన్నారు. ప్రాచీన సంప్రదాయాలు, ఆచారాలు, ఆహారాలు ఆస్వాదించవచ్చునన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలకు పక్కన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న హోమ్ స్టేలను అభివృద్ధికి నాంది పలికిందన్నారు. ఈ విధానం పర్యాటకులకు వారి పర్యటనను మరింత సాంస్కృతికంగా, వ్యక్తిగత అనుభవంగా మార్చడానికి దోహదం చేస్తుందన్నారు. హోమ్ స్టే అన్నది పర్యాటకులకు వారి సొంత ఇంటిలో ఉన్న అనుభూతి కలిగించే వసతి అన్నారు. దీని ద్వారా పర్యాటకులు పూర్వపు వాస్తవ వారసత్వం, స్థానిక సంస్కృతి, సంప్రదాయ ఆచారాలు, స్థానిక ఆహార అలవాట్లు అనుభవించగలుగుతున్నారన్నారు. ఈ విధానం స్థానిక గ్రామీణ ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి, పర్యాటక రంగంలోని స్థానికులలో ఉపాధి అవకాశాల పెంపుకు సహకరిస్తుందన్నారు. పర్యాటకులకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన సాంస్కృతిక అనుభూతులను కలిగించేలా మౌలిక సదుపాయాల ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. పర్యాటక రంగంలో స్థానిక ప్రజల జీవన శైలిని, ఆచారాలను, సంప్రదాయాలను, వంటకాలను, సాంస్కృతిక వారసత్వాన్ని పర్యాటకులకు ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం కల్పిస్తుందన్నారు. తద్వారా పర్యాటకులు ఒక ప్రాంతం యొక్క అసలైన జీవన విధానాన్ని అనుభవిస్తారన్నారు. సాంస్కృతిక మార్పిడిని, స్థానిక కళలు, సంగీతం, నృత్యం, పండుగలు, భాషను దగ్గరగా తెలుసుకోవచ్చునన్నారు. స్థానిక ఆర్థిక అభివృద్ధికి హోమ్ స్టేలు గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయన్నారు. సాంప్రదాయాల పరిరక్షణ, పర్యాటకుల ఆసక్తి వల్ల స్థానికులు తమ సంస్కృతిని కొనసాగించడానికి, పునరుద్ధరించడానికి పర్యాటకులు ప్రోత్సాహితులవుతారన్నారు. సాధారణ హోటల్ కు భిన్నంగా హోమ్ స్టేలు నిజమైన స్థానిక అనుభూతిని అందిస్తాయనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదన్నారు. సుస్థిర పర్యాటకం, ప్రకృతితో సఖ్యత కలిగిన, పర్యావరణానికి హాని లేని రీతిలో పర్యాటకులకు పూర్వపు సంప్రదాయ, సాంస్కృతిక వారసత్వపు అనుభూతిని అందించడంలో ఒక సమర్థమైన సాధనమన్నారు. పర్యాటకులకు, స్థానిక సమాజానికి లాభదాయకమైన సుస్థిర పర్యాటక మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె మాధవి, జిల్లా పర్యాటక అధికారి అన్వర్, కిరణ్, స్థానిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.